తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు, వారి మీద నాకు గౌరవం ఉంది, గౌరవం తగ్గలేదు. నాకు ఏ పార్టీ నాయకులతో కానీ వ్యక్తిగతంగా విభేదాలు లేవు, నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికే నేను వారితో విభేదిస్తాను, కానీ వ్యక్తిగతంగా నాకు వారంటే గౌరవమే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పాచిపోయిన 2 లడ్డూలని తీసుకుంటుందా తీసుకోదా అన్నదే మన ముందున్న ప్రశ్న. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే బీజేపీ పైన దాడి చేసినంతగా టీడీపీని పవన్ విమర్శించలేదు సార్. దీనికి ఎందుకు అయింటుంది, ఎట్లా విశ్లేషణ? అంటే అంతగా విమర్శించలేదు, కానీ కొంతగా విమర్శించారు. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాన్స్లో పవన్ మాటల్లో కొంత నిజం ఉంది, కానీ నాకు నేను పర్యవసనాల నుంచి ఆలోచిస్తున్నాను, ఉపసంహరించుకోవడానికి నేనేం తెగదెంపులు చేసుకోవడానికి నాకేం భయం లేదు, కానీ పర్యవసనాలు ఏంటి అని కూడా ప్రస్తావించారు. అంటే కారణం ఏమై ఉంటుంది అంటే తెలుగుదేశంను విమర్శించలేదా అంటే ఒక మాట కూడా అన్నాను, మీరు గమనించే ఉండాలి. 2.5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చాలా తప్పులు చేసింది, అయినా నేను అడగలేదు ఎందుకంటే కొత్త రాష్ట్రం అన్నాడు. అందువల్ల తెలుగుదేశం రూల్కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బీజేపీ మీద మాత్రం చాలా స్పష్టంగానే అన్నాడు, అచ్చేదిన్ కిదరయ్య అన్నాడు. హ్యాపీ డేస్ అనేది ఎక్కడున్నాయి వెంకయ్యనాయుడు గారు చూపెట్టండి అన్నాడు. అంటే బీజేపీ ప్రధానమైన పోల్ ప్లాంక్ని అటాక్ చేశాడు. బీజేపీ ప్రధానమైన పోల్ ప్లాంకే అచ్చేదిన్ ప్లాంక్, హ్యాపీ డేస్ అని. అందుకే ఆ హ్యాపీ డేస్ అనే కాన్సెప్ట్నే ఆయన ఒక రకంగా ఎగతాళి చేశాడు. అందువల్ల కానీ తెలుగుదేశం విషయానికి వచ్చేవారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోంది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుతున్నాను, రిజెక్ట్ చేయండి, ఈ పాసిపోయిన లడ్డూలని తిరస్కరించండి అన్నాడు. ఇది మీరు తేల్చుకోవాలి, పాచిపోయిన లడ్డూలు వైపు ఉంటారా ఎటువైపు ఉంటారా అని. అందువల్ల డెఫినెట్గా ఒక స్టాండ్ తెలుగుదేశం పైన కూడా అనుకూలమైన స్టాండ్ అయితే తీసుకోలేదు. అయితే మీరు అన్నట్లు అంత వ్యతిరేకించాలంటే బహుశా 2 కారణాలు అయి ఉంటుంది. ఒకటి, ప్రత్యేక హోదా అనే ఇష్యూలో ప్రధానమైన విలన్గా బీజేపీని చూస్తారు, టీడీపీని చూడరు. ఎందుకంటే టీడీపీ కూడా ప్రత్యేక హోదా కావాలని అడుగుతోంది, కావాలని కోరుకుంటోంది. టీడీపీకి ఉన్న రాజకీయ పరిస్థితులు అంతకన్నా ఎక్కువ చేయగలుగుతారనే అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే కేంద్రంతో ఉన్న సంబంధాల్లో ఇప్పుడు బీజేపీ టీడీపీపై ఆధారపడలేదు, మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకున్న ఆప్షన్స్ ఏంటి? వాళ్ళు ఓపెన్గానే చెప్పాడు కదా, నేను పర్యవసనాలు ఈ మేరకు కూడా సహాయం నాకు రావాలి అంటే కలిసి ఉండాల్సి వస్తే నాకేం ఇష్టం లేదన్నాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా అవసరమే లేదన్న స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే గతంలో అన్న మాటలు కూడా ఇప్పుడు అంటలేదు, మీరు గమనించండి. ప్రత్యేక హోదా సంజీవన అని అన్నాడు చంద్రబాబు నాయుడు, కానీ ప్రత్యేక హోదా పైన సెంటిమెంట్ పెరుగుతోందని గమనించిన తెలుగుదేశం నాయకత్వం ఈ మధ్యకాలంలో ఇలాంటి మాటలు మాట్లాడలేదు, మీరు గమనించండి. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, ప్రత్యేక హోదా కానీ అంతకన్నా ఎక్కువనే తెచ్చుకుంటాం, అసలు ప్రత్యేక హోదా అవసరమా అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ వ్యూహం మార్చుకొని ప్రత్యేక హోదా కావాల్సిందే, మేము అడుగుతాము, కొట్లాడతాము, పోరాడతాము, కానీ ఈ లోపల వచ్చింది తీసుకుంటామని. అందువల్ల ఈ వైఖరి ఎప్పుడైతే తెలుగుదేశం తీసుకుందో ప్రత్యేక హోదా తిరస్కారంలో టీడీపీని విలన్గా ప్రజలు చూడకపోవచ్చు, బీజేపీనే ప్రధాన విలన్గా చూడవచ్చు. అందుకే బహుశా ఆయన టీడీపీ పైన ఇమీడియట్గా టార్గెట్ చేసి ఉండకపోవచ్చు అంత ఎక్కువగా. రెండవది, ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన అసంతృప్తి ఆ స్థాయిలో లేదు, ఎక్కడో అక్కడ ఇక్కడ అసంతృప్తి అన్నమాట నిజం, కానీ ఒక బలమైన అసంతృప్తి చంద్రబాబు నాయుడు పాలన పైన లేనప్పుడు చంద్రబాబు నాయుడు పాలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుంటే అసంతృప్తి లేని రాజకీయ పరిస్థితుల్లో అలాంటి వ్యూహం ఫలించకపోవచ్చు. అంటే ప్రజలు బాగా కోపంతో ఉన్నప్పుడు మనం కూడా గట్టిగా మాట్లాడినాం అనుకోండి, ప్రజల్లో మన పట్ల అనుకూలత వస్తుంది. కానీ ప్రజల్లో బలమైన కోపం లేనప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు రియాక్ట్ కారు. బహుశా ఈ రాజకీయ వ్యూహం గమనించే కొంత ఆచితూచి వేచి చూసి అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. భవిష్యత్తులో సిచ్యువేషన్ బట్టి చేస్తాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ గొడుగు కిందికి జనసేన అధినేత వస్తాడని నేనేమనుకోను. ఇక వస్తే ఆయన పొలిటికల్ సూసైడ్ అయ్యాలి, అంత అమాయకుడు గబ్బర్ సింగ్ అని నేను అనుకోను. అయితే డెఫినెట్గా తెలుగుదేశం మీద కొంత వ్యూహాత్మకంగానే మాట్లాడినట్టు అనిపించింది. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.